Audio Jungle. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ క్యాపిటల్ బ్లాగర్ నాని. ఈ రోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు చేశాను. ఈ రోజు వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ వస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు అయితే మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో, ఎలా వెళ్ళాలి, ఆ సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే వస్తాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో అంటే చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుంది. ప్రజెంట్ మనం బెంచ్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లేట్ చేయకుండా రైడర్ స్టార్ట్ చేద్దాం. అరగంట నుంచి ఇక్కడే ఉన్నాను, ఎవరిని వద్దు దొరికేస్తాను. ఇంకా హెల్మెట్ వ్యూలో మాట్లాడుకుందాం. చలో, మనకి ఎదురుగా కనపడుతుంది చూసారా, అదే విజయవాడ నోవాటల్ బెంచర్కి ఫ్లైఓవర్ ఎండ్ లో అయితే ఉంటది. ఇది మన హెల్మెట్ వ్యూ, మిర్రర్ ఇలా కనపడుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా రైడర్ స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేయడానికి ఏం లేదు, జస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకుందాం. మ్యాప్స్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, నాకు ఎయిర్పోర్ట్ అయితే తెలుసు. బట్ వీడైతే ఆప్షన్ ఇచ్చాడు కదా, సో మ్యాప్స్ అయితే పెడదాం. మన కిలోమీటర్స్ కూడా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. స్టార్ట్ ట్రిప్. యా, మ్యాప్స్ కూడా రెడీ. ఇక లేట్ చేయకుండా రైట్ స్టార్ట్ చేద్దాం. చాలా జై బజరంగబలి. ప్రెసెంట్ టైం అయితే మార్నింగ్ 7:30 అలా అవుతుంది. సో పెద్ద ట్రాఫిక్ అయితే ఏం లేదు, అందుకని మార్నింగ్ అయితే వచ్చాను. మనం అప్రాక్సిమేట్లీ అంత లేదనుకున్న 20-25 మినిట్స్లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మనం చేసే పని అయితే ఏం లేదు, ఎంతవరకు వీలైతే అంతవరకు లోపలికి వెళ్తాకైతే ట్రై చేద్దాం. మ్యాక్స్ మనం డిపార్చర్ బ్లాక్ వరకు అయితే వెళ్ళగలం. అక్కడ వరకు వెళ్ళి వీడియో రికార్డ్ చేసి ఆ సరౌండింగ్, ఆ ప్లేసెస్ ఎలా ఉన్నాయి, జస్ట్ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉన్నదో మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజు మన రూట్ మ్యాప్ వచ్చేసి బెంచ్ సర్కిల్. ఆల్రెడీ మనం బెంచ్ సర్కిల్ క్రాస్ చేస్తాం. నెక్స్ట్ మహానాడు సర్కిల్ మీకు కనపడేది మహానాడు సర్కిల్. దీని తర్వాత రామర్పాడు రింగ్ తర్వాత ఎన్కేపాడు సర్కిల్ తర్వాత ఫ్లైట్ రెస్టారెంట్ వస్తుంది. అంటే ల్యాండ్ మార్క్ నేను చదువుతున్నాను. ఆ రెస్టారెంట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ల్యాండ్ మార్క్స్ పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రైట్ సైడ్ లో మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకునే వాళ్ళ కోసం చదువుతున్నాను. ఇవి ల్యాండ్ మార్క్స్ అయితే. ఇదే ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఇంకో రూట్ అయితే ఉంటుంది. అది 100 ఫీట్ రోడ్ నుంచి కామినేని హాస్పిటల్ మీద నుంచి ఉంటుంది. అది ఇంకెప్పుడైనా షూట్ చేస్తాను. ప్రెసెంట్ అయితే మనం బెంచ్ సర్కిల్ అండ్ రామర్పాడు రింగ్ మీద నుంచి అయితే ఈ రైడ్ అయితే చేస్తున్నాము. చాలా సింపుల్ గా ఉంటుంది రైడ్ అయితే. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎనీ పాయింట్ లో వీడియో అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. వెనకాల కూడా హార్న్ కొట్టేస్తున్నారు, ఆగలేకపోతున్నాడు, కొంచెం సైడ్ ఇచ్చేద్దాం. వెళ్ళరా. టైం వచ్చేసి మార్నింగ్ 7:45 అయితే అవుతుంది. ఈ టైంలో విజయవాడ బయటకు వస్తే ఒక 1 అవర్ ఈజీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా గ్రీనరీ ఉంటుంది. ఈ టైం దాటి 9 అయితే అయిందా, ఇక రక్త కన్నీరు ఒక్కొక్కరికి. ట్రాఫిక్ అలా అయితే ఉంటుంది. సో మనం 9 లోపే ఇంటికి వెళ్ళిపోతాక ట్రై చేద్దాం. మనకి ఎదురుగా వచ్చింది చూసారా, ఇదే రామర్పాడు సర్కిల్. మనం ఈ రామర్పాడు సర్కిల్ దగ్గర రైట్ అయితే తీసుకోవాలి. ఆ రైట్ ఎలా తీసుకోవాలంటే ఇలా వచ్చి ఇలా తీసేసుకుంటే మనం రైట్ అయితే తీసుకుంటాం. అబ్బో ఏంటి ఇక్కడ ట్రాఫిక్ స్టార్ట్ అయినప్పుడే. రైడ్ మనశ్శాంతిగా చేసుకొని ఎవరు అనుకుంటా. ఈ ట్రాఫిక్ అయినా పెద్ద ట్రాఫిక్ ఏం లేదులేండి. ముందెవరు ఆగినట్టున్నారు, సో ఎంతవరకు బ్లాక్ అయినట్టుంది. రామర్పాడు సర్కిల్ దగ్గర రైట్ తీసుకుని కొంచెం ముందుకు వచ్చామండి. ప్రజెంట్ అయితే మనం ఇంకా ఇదే రూట్, స్ట్రైట్ రూట్, ఇంకా టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వరకు మనం ఎటు డైవర్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ మధ్యలో కొన్ని ల్యాండ్ మార్క్స్ అయితే మనం గుర్తుపెట్టుకున్నాం. అవేంటంటే ఎన్కేపాడు సర్కిల్ వస్తుంది. ఎన్కేపాడు సర్కిల్ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు అది అప్రాక్సిమేట్ 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ లో ఫ్లైట్ రెస్టారెంట్ ఉంటుంది. అంటే రోడ్ మీద ఫ్లైట్ పెట్టి ఉంటుంది, రెస్టారెంట్ టైప్ లో. అది దాటి కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ అయితే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 15 కిలోమీటర్స్ కూడా ఒకటే లైన్, ఎటు డైవర్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసి విజయవాడ నుంచి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో గన్నవరానికి దగ్గరలో అయితే ఉంటదండి. దీని టోటల్ ఏరియా వచ్చేసేసి 1200 acres లో ఉంటది, అంటే 1200 ప్లస్.
కానీ అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే ఇంకా డెవలప్ చేయలేదండి. చుట్టూ ప్లేస్ అయితే అంత ఉంటుంది. ప్రజెంట్ అయితే చాలా చిన్న ఎయిర్పోర్టే. ఈ అమరావతి ఈ క్యాపిటల్ ఏరియా మొత్తం డెవలప్ అయితే అది ఇంకా చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుంచి వైజాగ్ వచ్చేసి 386 కిలోమీటర్స్ వైజాగ్. ఇదే ఎన్కేపాడు సర్కిల్ అంటారండి దీన్ని. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్ మనం ముందుకు వెళ్ళాలి. ప్రెసెంట్ అయితే మనం ఎన్కేపాడు సర్కిల్ అయితే క్రాస్ చేసి ముందుకు వచ్చామండి. ఇక్కడ నుంచి స్ట్రైట్ 10 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్ లో విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఈ మధ్యలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ల్యాండ్ మార్క్ వచ్చేసి ఫ్లైట్ రెస్టారెంట్. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ లో కనపడదు చూసారా, అదే ఫ్లైట్ రెస్టారెంట్. ఎవరన్నా ల్యాండ్ మార్క్ గా పెట్టుకోండి, దాన్ని అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే రన్నింగ్ లో లేదనుకుంటా. ఈ రోడ్డు మధ్య చెట్లు అయితే చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. లాలీపాప్స్ లాగా ఉన్నాయి. ఎవరో కానీ బాగా కట్ చేశారు. సక్సెస్ఫుల్ గా మనం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అయితే క్రాస్ చేసేసామండి. ఇప్పుడు వచ్చేది కృష్ణ. ఏంటి సడన్ గా వాన పడుతుంది? మీకు కనపడుతుందా లేదా వీడియోస్ లో? సడన్ గా వాన పడుతుంది ఇక్కడ. కనపడుతుందా? మేబీ లేదనుకుంటా. ఇక్కడైతే సడన్ గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నేను స్టార్ట్ అయింది అన్నాను కదా, అక్కడ లైట్ గా చినుకులు అయితే పడినాయి. కొంచెం ముందుకు రాగానే వర్షం పెద్దదంటే పర్లా, చిన్న వర్షం అయితే కాదు, బాగానే పడుతుంది. సన్న కూడా ఉన్నాడే. ఓకే, మనం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకు ముందు ఫ్లైఓవర్ కనపడుతుంది చూసారా, ఆ ఫ్లైఓవర్ దగ్గర మనం రైట్ సైడ్ ఎడ్చుకుంటారు. ఎందుకంటే మధ్య డివైడర్ అయితే ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ ఉంటే ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ యూటర్న్ చేసుకురావాలి. సో మనం రైట్ సైడ్ గా వెళ్ళిపోదాం. ఇటు వచ్చేసి మనం ఇక్కడ రైట్ సైడ్ ఎడ్జ్ లో అయితే ఉండాలి. వర్షం ఏంటి ఇక్కడ ఎలా పడుతుంది? మొబైల్ తెరిచిపోతుంది. పర్లా, మనకి వీడియో ఇంపార్టెంట్. టింగ్ టింగ్ టింగ్. ఇదిగోండి ఇక్కడ డివైడర్ ఉంది చూసారా, మీరు లెఫ్ట్ సైడ్ లో ఉన్నారంటే ఆ ముందుకు వెళ్ళి మళ్ళీ యూటర్న్ చేసి వెనక్కి రావాలి. సో ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటే ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అండర్ పాస్ ఉంటుంది. అండర్ పాస్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ అయితే ఉంటది. ఇలా ముందుకు వచ్చేస్తే ఇదిగోండి ఇక్కడ కట్ ఉంది. ఈ రైట్ సైడ్ ఎడ్జ్ లోంచి లోపలికి వెళ్తే మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదేనండి. ఇక్కడ 2 షాట్లు తీసుకుని లోపలికి వెళ్దాం. ఇక్కడ బైక్ పెడితే ఎవడన్నా వస్తాడా చూద్దాం. ఇదిగోండి మనకు అక్కడ అండర్ పాస్ కనబడుతుంది కదా, ఆ అండర్ పాస్ నుంచి మనం అయితే లోపలికి వచ్చాము. ఈ స్ట్రైట్ గా లోపలికి వెళ్తే మనకి డిపార్చర్ బ్లాక్ అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎప్పుడైనా ఒక బోర్డింగ్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి డిపార్చర్ బ్లాక్ అయితే ఉంటుంది. వర్షం అయితే పడుతుంది, వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇంక మన అయితే లోపలికి వెళ్ళిపోయి అదంతా చూసుకుని ఒక 4 వీడియోస్ తీసుకుని బయటకు వచ్చేద్దాం. మనం అయితే బయట అవుట్ సైడ్ నుంచి చెప్పా కదా, లోపలికి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 2 కిలోమీటర్స్ అయితే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి, చూసుకోవచ్చు.
ఒకసారి సౌండ్స్ తినండి. ఇక్కడైతే ఏ మ్యూజిక్ వాడినా సౌండ్స్ తినండి. అదేం బాడ్ అది ఏంటి ఆపేసా మళ్ళీ ఒకసారి కానీ. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో పక్షులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. సౌండ్స్ అయితే భలే చేసింది. నేను రికార్డ్ చేసే ఇంకా ఆపేసింది, తెలిసినట్టుంది వాటికి. ఒకసారి చేయండి, మా సబ్స్క్రైబర్స్ అంటారు. డొమెస్టిక్ టెర్మినల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు నాకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో ఒక ఆర్ట్ వర్క్ అయితే పెట్టారండి. ఈ ఆర్ట్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ ఆగి ఇది చూసారండి ఎవరిని వస్తే. చాలా అంటే చాలా బాగుంది ఇది. మనమైతే ఈ రూట్లో వచ్చామండి. ఈ రూట్లో కొంచెం ముందుకు వస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. డిపార్చర్ బ్లాక్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. లక్కీగా ఫ్లైట్ ఒకటి వెళ్తుంది పైన. అది మనకి ఎయిర్పోర్ట్ అండి. ఎయిర్పోర్ట్ ఆపోజిట్లో ఇక్కడ గ్రీనరీ అయితే మామూలుగా లేదు, బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే ఎయిర్పోర్ట్ కదా, ఆబ్వియస్లీ మెయింటైన్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రెసెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో చిన్న పార్క్ లాగా ఉందని చెప్పి కదా, ఆ ప్లేస్ లో అయితే ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా బైక్ పార్క్ చేసి మనం కూడా లోపలికి వెళ్దాం. లోపలికి మనం మోస్ట్లీ డిపార్చర్ బ్లాక్ వరకు అయితే తిరగాల. అక్కడ దాకా వెళ్ళి వీడియో అయితే షూట్ చేయడానికి ట్రై చేద్దాం. మరి లోపల సెక్యూరిటీ అయితే ఉంది, చూద్దాం ఎంతవరకు అయితే చేయగలం, ఎంతవరకు చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం కదా. మనం వచ్చేసరికి మార్నింగ్ టైం అయితే 8 or 8:15 అయితే అయింది. నేను వచ్చే ముందు ఒక ఫ్లైట్ కూడా ఫ్లై అయింది. సో ఎయిర్పోర్ట్ అంతా ఖాళీగానే ఉంది, ఎవరైతే లేరు. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. మేబీ ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర ఉన్నారో చూడాలి. ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళి ఒక 4 వీడియోలు అయితే తీసుకుందాం. ఎంటీ ఎయిర్పోర్ట్. ఇప్పుడు జనం అయితే వస్తున్నారు కదా, సో ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎవరన్నా మనీ లేకుండా వచ్చినా ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ 2 ATMలు అయితే ఉన్నాయి. మనీ కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, అవుట్ సైడ్లోనే ఉన్నాయి. మనకు ఎదురుగా కనపడుతుంది సరే, ఇదే డిపార్చర్ బ్లాక్. మనం మోస్ట్లీ ఎక్కడి వరకు అయితే వెళ్ళగలం. ఈ డిపార్చర్ బ్లాక్ లో ఒక ఏనుగైతే బాగా అట్రాక్టివ్గా ఉంది. అక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా, సో ఎక్కువసేపు వీడియో తీయడం పెద్ద రిస్క్ అనిపించింది. సో ఈ పక్క వచ్చి ఇక్కడ డిపార్చర్ బ్లాక్ 2 కూడా ఉంది. అది 1, ఇది 2. మోస్ట్లీ అటు ఒకటి ఉందనుకుంటా 3. మొత్తం 3 డిపార్చర్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. సెక్యూరిటీ చెక్స్ అంటే బాగానే జరుగుతున్నాయి. అక్కడ డిపార్చర్ బ్లాక్ 2 ఉంది కదా, ఆ డిపార్చర్ బ్లాక్ 2 పక్కన ఒక రెస్టారెంట్ కూడా ఉంది. అక్కడ ప్రైస్ ఎలా ఉందంటే 300 ml కప్ 50 రూపీస్ అంట కోకో. మరి నాకు ఇదేంటి పెద్ద ప్రైస్ అనిపించలా, ఎందుకంటే దీనికన్నా మల్టీప్లెక్స్లో ఎక్కువ ప్రైస్ ఉంది కోక్ అయితే.
విజయవాడ డొమెస్టిక్ టెర్మినల్ వచ్చేసి మోస్ట్లీ ఇంతేనండి. ఆ చివరి నుంచి ఈ చివరికి మోస్ట్లీ 200 నుంచి 250 మీటర్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే ఈ ఎయిర్పోర్ట్ అయితే చిన్నదిలే కానీ బయట ప్లేస్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆ పక్కన గ్రీనరీ ఉంటుంది కదా, గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పార్క్ అయితే. ఇంకా మీరు ఈ రైట్కి వెళ్ళారంటే ఇక్కడ అరైవల్ బ్లాక్ 3 అని ఉంది కదా, ఇక్కడ రైట్లో మీకు ఓలా ఊబర్ క్యాబ్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మోస్ట్లీ ఇంతే, ఇంకా ఇంతకన్నా ఈ పక్కన అయితే ఏమి ఉండదు. ఏమన్నా ఒకసారి ఇంటర్నేషనల్ టెర్మినల్లో కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. మనమైతే ప్రెసెంట్ డొమెస్టిక్ టెర్మినల్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మనం ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే వెళ్దాం. ఇంకా అక్కడ ఒక 4 వీడియోలు తీసుకుని వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కూడా. ఇప్పుడైతే మనం ఇంటర్నేషనల్ టెర్మినల్ వైపు వెళ్తున్నాం అండి. డొమెస్టిక్ టెర్మినల్ అయితే స్ట్రైట్గా వెళ్ళాలి ఎంట్రీ నుంచి. ఈ ఇంటర్నేషనల్ టెర్మినల్కి అయితే లెఫ్ట్కి రావాలి. అక్కడ హోర్డింగ్స్ ఉంటాయి, నావిగేషన్స్. అయితే ఈ రోడ్లో వచ్చామండి. ఆ పక్కన బైక్ పార్క్ చేసాం. డొమెస్టిక్ టెర్మినల్ పెద్దగా ఉంది ఇంటర్నేషనల్ టెర్మినల్ కన్నా. ఇదే ఇంటర్నేషనల్ టెర్మినల్. ఈ ఇంటర్నేషనల్ టెర్మినల్ అవుతారా ఇంకా రన్వే. అక్కడ మనకు గేట్ కనపడుతుంది కదా, గేట్ పక్కన ఇంకంత రన్వే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అంటే డొమెస్టిక్ టెర్మినల్ నాకు బాగానే అనిపించింది, వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సో మనం డొమెస్టిక్ టెర్మినల్ బాగానే కవర్ చేసాం. బట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ పెద్ద కనిపిస్తుంది, చూపించడానికి పెద్దగా ఏమీ లేదు అక్కడ. సో ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నా. ఇప్పటిదాకా వీడియో మొత్తం చూశారు కదా. మీకు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. అప్పటిదాకా ఉంటాను. బాయ్ బాయ్.